సిద్ధంగా జరిగేటువంటి కారణమే. అది దేనిపై ప్రభావం చూపుతుంది? ప్రకృతి పైన, నైరుతి ఋతుపవనాలపైన, వర్షాధార పరిస్థితులపైన, పాడి పంటలపైన, భారతదేశ ప్రపంచం యొక్క ఆర్థిక జీవన విధానాలపైన ఫలితం ఉంటుంది. ఇప్పుడు నిజంగా మిథున రాశి వారికి అద్భుతం జరుగుతుందా అని ఎంతమందికి మిథున రాశి వాళ్ళకి వీళ్ళు హ్యూమన్ ల్యాబ్స్ చేశారండి, టెస్టులు చేశారు. ఇక్కడ గ్రహాలు అనేవి ఉన్నవి మానవ జాతికి సంబంధించినవి కాదు. కేవలం జ్యోతిష్యం వ్యక్తిగత జాతకం మీద 20% మాత్రమే పనిచేస్తాయి. 20%. నా అంచనా 20. మీరు 20 మాకు భయం వేస్తుంది, ఎందుకంటే 80 అనుకుంటున్నాం. 80% వ్యక్తికి జాతకానికి సంబంధం లేదు. నీవు పుట్టినప్పుడే నీ భవిష్యత్తు నిర్ణయం అవుతుంది కదా. నిజమే అండి. మనం తల్లి గర్భంలో నుంచి భూపతనమైన తరువాత ఆ సమయంలో ఏర్పడినటువంటి నక్షత్ర గ్రహ రాశి సంపదే నీ భవిష్యత్తు, నీ లగ్నం, జన్మ లగ్నం. అది నేను ఒక ఛానల్కి వెళితే ఒక ఆయన పాపం అచ్చగా రాశి ఫలాలనే నమ్ముకున్నాడు జీవితంలో. ఇప్పుడు 40 ఏళ్ల నుంచి రాశి ఫలాలు ఇప్పుడు చెప్పడు. అయ్యా మహానుభావులు చాలా పెద్దవారండి, మీరు ప్రతిరోజు రాసులు చదువుతున్నారు, మీకు ఎంత ఓపిక అండి అంటే, ఆచార్యులు గారు మీరు ఒక చిన్న రహస్యం ఎవరికి చెప్పకండి, ఇవాళ చెప్పిన రాశి ఫలం మళ్ళీ వారద అది రిపీట్ వేస్తారండి, నేను చెప్పను. అయ్యా మీరు పెద్ద మాట చెప్పారండి, నేను అడిగిన వాడు చెప్పను, అడగిన వాడు చూతారు ఈ విషయాన్ని. మన ఛానల్ ద్వారా అందరికి చెప్పేశారండి. అంటే ఇక్కడ పాత చింతకాయ పచ్చడి కొత్త బంతులో వేయడం అవుతుంది. అది బ్లండర్గా మోసం చేయడం కదా. ఎంతమంది బలహీనలు ఉన్నారండి నిద్రలేవగానే. ఇప్పుడు ఈ రోజు రేపట్లోన శాస్త్రం మళ్ళీ ఇప్పుడు అత్యాధునికంగా నమ్మే వాళ్ళు చాలా మంది తయారయ్యారు. అత్యాధునికం అని రుద్దారు సోకాళ్ళు కొంతమంది. కాబట్టి ఇక్కడ ఈ సమాజంలో మన మానవ గణన శాతం కొంతే. మనకు పృథు చక్రవర్తి అని ఉన్నాడు, అంటే మనకు షట్చక్రవర్తుల్లో చక్రవర్తి కాదు. ఈ ప్రపంచం మొత్తాన్ని, విశ్వం మొత్తాన్ని విభజించిన వాడు కొంతమంది ఉన్నాడు. ఏ నదులు ఏ ప్రాంతంలో నుంచి వెళ్ళాలి, మనుషులు ఎక్కడ ఏ ప్రాంతంలో ఉండాలి, పశువులు ఎక్కడ ఉండాలి, క్రూర జంతువులు ఎక్కడ ఉండాలి, సరీసృపాలు ఎక్కడ ఉండాలి, సర్పాలు ఎక్కడ ఉండాలి అని అతల వితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకాలతో పాటు భూలోక, భోగర్లోక, శవర్లోక, మహర్లోక, జనలోక, తప్ప సత్యలోకాలు చెప్పాడు. అంటే ఇక్కడ జ్యోతిష్యం అనేటువంటిది కేవలం కలియుగంలోనే పుట్టిందా? కలియుగానికి ముందు లేదా? త్రేతాయుగంలో లేదా? ద్వాపరయుగంలో లేదా? కృతయుగంలో లేదా? అసలు యుగాలు ఆరంభం కాకముందు సృష్టి క్రమంలో కృతయుగాన్ని పాలించిన వాడు సూర్యుడు గురుడు కాదా? ద్వాపర యుగాన్ని ఆరంభానికి ప్రారంభించిన వాడు కుజుడు చంద్రుడు కాదా? త్రేతాయుగానికి బుధుడు చంద్రుడు కాదా? కలియుగానికి శని రాహుకేతువులు కాదా? నేను దావుద్ గారిని ఒక అప్రిషియేట్ చేస్తానండి. మా అధునాతన జ్యోతిష్యులు నెఫ్టియోని ఫ్లూటోని తీసుకోరండి ప్రామాణికం. తీసుకోవాలి. అలా తీసుకొని మేము ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి మేము సమాజం నిలబడ్డాం. ఆర్థికంగా నిలబడలా. ఎస్, దావూద్ ఇబ్రాహిం అనే వ్యక్తి కరెక్ట్ చదువుతాడు, నరసింహాచార్యులు కరెక్ట్గా చదువుతారు. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ అవ్వచ్చు, మా దగ్గర వచ్చే ఫలితాలు ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఇచ్చిన డేటాలో తప్పు కావచ్చు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో మాట్లాడేటప్పుడు మనం బృహజ్జాతకం ఈ కార్యక్రమాన్ని చాలా మంది జ్యోతిషులు చూస్తుంటారు, చూసి నవ్వుకుంటారు, మనం చెప్పలేకపోయాగా ఈ మాటలని. వాళ్ళకి చదువుతున్నాను. బృహజ్జాతకంలో గ్రహశాంతి కాముకం అనేటువంటి స్కందంలో శనిచంద్రులు ఏకకోణంలోకి వచ్చినప్పుడు రామాయణంలోను, భారతంలోను, భాగవతంలో జరిగినటువంటి యుద్ధాలలో కూడా విరామాలని ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. యుద్ధ విరామం అంటే ఏంటి? దానికి సైంటిఫిక్ ధర్మాలు ఉన్నాయి, ఆజ ధర్మాలు ఉన్నాయి, యుద్ధ ధర్మాలు ఉన్నాయి, యుద్ధ నీతి ఒకటి ఉంది. యుద్ధ నీతి ఉంది. మనం సూర్యోదయం కాకుండా యుద్ధం ఆరంభించకూడదు, సూర్యాస్తమానం తర్వాత యుద్ధాన్ని చేయకూడదు.
మళ్ళీ ఇప్పుడు జరిగిందంత ఐనైతిక యుద్ధమేనా? అంటే ఇది అంత యుద్ధం రాత్రిపూట ఇది జరిగింది. యుద్ధం కాదుగా. ఈవెన్ ఉక్రెయిన్ పైన రష్యా జరిగిన వారు అవన్నీ కూడా రాత్రిపూట ఎక్కువ జరిగాయి. దానివల్ల ఏం చేయించగలిగాడు? ఒక పిచ్చుకైనటువంటి ఉక్రెయిన్ మీద రష్యా ఇన్ని రోజులు దాడి చేసిన యుద్ధమా? ఎవరు బలవంతుడు? నిన్న జేడీ వాన్స్ మాట్లాడిన మాట ఎంత నీచ నికృష్ట భాష అంటే, 2 బలమైన దేశాలు అన్నాడు. అది ఒక భారతీయుడిగా ఎస్ అంటే నీ యుద్ధ వ్యాపారం కోసం, నీ యుద్ధ విమానాలు అమ్ముకోవడం కోసం, నీ యుద్ధ సామాగ్రిని అమ్ముకోవడం కోసం నువ్వు వాళ్ళకి సహకరిస్తూ, చైనాతో ఒక పక్కన కన్ను కొడుతూ, మన మెడిసిన్స్ మొత్తాన్ని అడించి బిజినెస్ చేసుకుంటూ, టర్కీతో అక్రమ సంబంధాలు పెట్టుకుని నువ్వు భారత్ని కించపరచడం అనేది ఎంత దారుణమైన వ్యాఖ్యలు అంటే, ఇవన్నీ కూడా మే 10, 2025 సాయంత్రం 5 గంటలు రాసుకున్నాను. నీ పనికి వస్తుంది భవిష్యత్తులో. 2010 మే 5, 2010 2025 సాయంత్రం 5 గంటలకు యుద్ధ ప్రకటన వచ్చింది. ఆ సమయంలో శనిచంద్రుల యొక్క తదేక ఏకదృష్టి కోణం వలన విరామం ఏర్పడింది. శనిచంద్రులు యుద్ధ శాంతిని కురుస్తారు. దాంతో గోచారంలో శుక్రబుధుల యొక్క కాంబినేషన్ వల్ల కూడా కొంత ఉద్రిక్త వాతావరణం. ఇక్కడ రాజు యుద్ధం చేయడం రాజధర్మం, యుద్ధ విరామం చేయడం రాజధర్మం. విరామం చేసి యుద్ధాన్ని చేయడం రాజద్రోహం. మనకు మనుస్మృతులు కూడా ఇచ్చారు యుద్ధ ధర్మాలేంటి. కాబట్టి ఇక్కడ పాకిస్తాన్కి కేతు మహాదశ ఆరంభమవడం, కుజుడు టోటల్గా వక్రించి ఉండడం, సూర్యుడు రాజు అవ్వడం, ఇవన్నీ కాంబినేషన్స్ ఈ ఉపద్రవాలకు కారణమైతే మే 25వ తారీఖు నుంచి మళ్ళీ వాళ్ళు కాల్పుల ఉల్లంఘన మరలా మాట తప్పే అవకాశం ఉంటుంది. దీనివలన ప్రపంచ దేశాల్లో పాకిస్తాన్ ఒక దోషిగా ఉండే అవకాశం ఉంది. జలాల మీద అంటే సముద్రాల పైన వీరు ప్రయోగాలు చేసేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. మరొక్కసారి యుద్ధ వాతావరణం ఏర్పడుతుంది. అది తాత్కాలికమే, శాశ్వతం కాదు. కానీ 2025, 29, 32 మధ్య 3వ ప్రపంచ యుద్ధం రాబోతుందంట. వస్తుంది. అందులో చైనా కూడా భాగస్వామిగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయని బృహజ్జాతకంలో కొన్ని సూత్రాలు, యుద్ధ సూత్రాలపై మనకు అవగాహన కల్పించడానికి బృహజ్జాతకుడు మనకు అందించినటువంటి సారాంశాలు చాలా ఉన్నాయి. కాబట్టి తాత్కాలిక విరమణ తప్ప శాశ్వత విరమణ అయితే కాదు. ఓకే, చాలా ఆసక్తికరమైన అంశాలు చెప్పారు. కానీ మీతో మళ్ళీ నేను ఇంకో క్వశ్చన్ అడుగుతా, అది మళ్ళీ అడుగుతా. స్వామి, మీరు చెప్పండి, ఇప్పుడు మనం అన్ని యుగాల్లో కామన్గా చూసుకుంటే కూడా యుద్ధాలకు ముహూర్తాలు నిర్ణయించడం అనేది మొదటి నుంచి ఉంది. మనం చూస్తుంటాం. రామరావణ యుద్ధానికి కూడా ముహూర్తం రావణ బ్రహ్మే పెట్టాడని కొందరు అంటున్నారు. వీ డోంట్ నో ది థింగ్. ఇప్పుడు ఈ దాడి ప్రతి దాడికి కూడా ఈ మోడీ గారు ఏమైనా ముహూర్తం నిర్ణయించి ఆపరేషన్ సింధూర్ అని ఒక సెంటిమెంట్ పేరు పెట్టి చేశారా, లేదా అధాటన చేశారా? ఇది ఖచ్చితంగా జనాలు తెలియాల్సిన విషయం ఏంటంటే, మోదీ గారు కూడా ముహూర్తం చూసే దీన్ని ఆరంభించారు. మోదీ గారు పెట్టుకున్న ముహూర్తంలో అధిపతి ఎవరు అంటే కుజుడు. కుజుడిని కుమార అంటాం. కుజుడు ఎవరు? సేనాధిపతిని ఆయన ముందు పెట్టుకుని ఈ యుద్ధాన్ని ఆరంభించడం జరిగింది. అందువల్ల మనకి సైనిక నష్టం అనేది చాలా తక్కువ. మనకి సైనిక 5 మహా అయితే 10 మందితో మన వాళ్ళు చెప్పలేము, నష్టమైతే జరిగి ఉంటుంది. మహాభారత సంగ్రామంలో